హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, మరి ఏపీడీఎస్ నుంచి మరొక అప్డేట్ ఏంటంటే 20, 21 తారీఖుల్లో జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలను వాయిదా వేసినట్లుగా ప్రకటించారండి. ప్రభుత్వం ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, అంటే 20, 21 తేదీల్లో జరిగేటటువంటి డిఎస్సి పరీక్షలను వాయిదా వేసినట్లుగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారండి. యోగా డే ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనేటువంటి ఉద్దేశంలో 2 రోజుల్లో జరగాల్సినటువంటి యొక్క పరీక్షలను వచ్చే నెల 1, 2 తారీఖులో నిర్వహించనున్నారు. మారిన పరీక్ష కేంద్రాలు, కొత్త తేదీలతో హాల్ టికెట్లు ఈ నెల 25వ తారీఖు నుండి ఏపీడీఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయండి. అప్పుడు మీరు కొత్త హాల్ టికెట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొక అప్డేట్ ఏంటంటే, ఒకే తేదీలో తెలంగాణ టెట్, అలాగే ఏపీలో మెగా డిఎస్సి, అంటే ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్, అలాగే ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఉండడంతో ఏదో ఒక మార్పు చేయాలని తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఏపీలో స్థానికేతర కోట కింద 20% పోస్టులకి తెలంగాణకు చెందినటువంటి సుమారు 7,000 మంది అప్లై చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఈ 9 రోజులు కూడా టెట్ నిర్వహిస్తూ ఉన్నారండి. అయితే ఏపీలో ఈ నెల 30 వరకు మరి డిఎస్సి పరీక్షలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ డిఎస్సి పరీక్ష కేంద్రాలను హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేశారు. కొన్ని తేదీల్లో అయితే ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి పరీక్షలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదో ఒక దాన్ని వీళ్ళు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే, మరికొందరికేమో ఏపీలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఈ నెల 20న ఎక్కువ మందికి అటు తెలంగాణ టెట్ పేపర్ 1, ఇటు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు పరీక్ష ఉండడం కూడా పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఈ విషయం మీద కూడా ఎటువంటి మార్పులు చేస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటిది. అలాగే ఇక్కడ ఈనాడు పేపర్లో మెగా డిఎస్సి పరీక్షా తేదీలలో మార్పు అంటూ ఇచ్చినటువంటి వార్త. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, పరీక్షా తేదీలను ఎట్టి పరిస్థితులు కూడా మార్చేటువంటి ఉద్దేశం కూడా లేదు. సకాలానికి పరీక్షలు జరిగిపోతాయి అనేటువంటి చెప్పినటువంటి ప్రభుత్వాలు యోగా దినోత్సవం ఒక్క దానిని పురస్కరించుకుని మరి వారం 10 రోజులు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఏమంటున్నారంటే, కాంపిటీషన్ ఈ వారం రోజులకి వారు బాగా చదువుతారు, మేము మాకంటే బాగా స్కోర్ చేస్తారని ఎస్జిటి అభ్యర్థులు వాపోతూ ఉన్నారండి. ఎందుకు అంటే, ఇక్కడ ఇప్పటికే నార్మలైజేషన్ విషయంలో కూడా న్యాయం జరుగుతుందా జరగదనేటువంటిది కూడా ఇతిమిద్ధంగా తేలనటువంటి పరిస్థితి. ఎందుకంటే చూసారు, ఎస్జిటి పేపర్ 1 జరిగిన తర్వాత అంతకుముందు జరిగినటువంటి పేపర్కి దీనికి కూడా కొంచెం స్టాండర్డ్లో కొంచెం మీకు మార్పు గమనించే ఉంటారు. కాబట్టి రాబోయేటటువంటి ఎస్జిటి ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్లో కూడా మరి ప్యాటర్న్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ మారుతుందేమో అనేటువంటి ఆందోళన కూడా ఒకంత ఉంది. కాబట్టి ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఎంతమందికి ఏమవుతారు అనేటువంటిది కూడా లేదు. నాడు కనీసం ఒక నెల రోజులు వాయిదా వేయండి అని అడిగినా కూడా స్పందించినటువంటి ప్రభుత్వాలు మరి ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వాయిదా వేస్తున్నాము అని ప్రకటించడం అనేటువంటిది ఒకంత హాస్యాస్పదంగాను, అనేక నిందలకు తావిచ్చేది విధంగా అనిపించింది. ఎందుకంటే ఇది మామూలుగా జరిగేటువంటి ఒక పొలిటికల్ కార్యక్రమంగా భావించాలి. పొలిటికల్ కార్యక్రమాలకి ఎగ్జామ్స్కి వాయిదా వేయడం అనేటువంటిది మాత్రం నిజంగా ఆశ్చర్యమే. కాబట్టి ఇప్పటికైనా, అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు కొట్టేయడం జరిగింది, హైకోర్టులో సవాల్ చేసుకోమన్నారు, హైకోర్టుకు వెళ్తూ ఉన్నారు, అక్కడ కూడా ఏమవుతుందో ఎటువంటి తెలియదు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో విద్యార్థులు అడిగినటువంటి ఒకే జిల్లా ఒకే పేపరు వితౌట్ నార్మలైజేషన్తో ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది అని కోరుకున్నారు. కానీ ఆ దిశలో స్పందించినటువంటి ప్రభుత్వం మాత్రం వాయిదా వేయడానికి మాత్రం కరెక్ట్గానే స్పందించిందని చెప్పి మరికొంతమంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎలా జరుగుతుందో చూడాలి. ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కానీ, నార్మలైజేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కానీ ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది నష్టపోయారు, న్యాయం జరిగిందా లేదనేటువంటిది ఆనాడు తేల్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్లో అయితే మాత్రం ముందుకే వెళ్ళండి, నిరభ్యంతరంగా ప్రిపేర్ అవ్వండి. పోస్ట్ వచ్చినా రాకపోయినా, సరిగా రాసినా రాయకపోయినా కానీ మరొక అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మాత్రం ఉండండి. ఎందుకంటే ఒక పక్క మరి సీటెట్ ఇవి కూడా నోటిఫికేషన్స్ త్వరలో ఇస్తారు. అలాగే ఏపీలో కూడా ఏపీ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి ఇంకా టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మీరు ప్రతిదానికి మీరు ఎప్పి రావడమేనండి. ఒకవేళ ఇప్పటికే మీరు పరీక్ష బాగా రాయలేదు, మాకు రాదు అని మీరు డిసైడ్ అయిపోతే కనుక ఈ కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికీ మనం ఇంకా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి, వాటికి కూడా మీరు హాజరు కావాలి. అంటే ఇలా చెప్తున్నానని కాదు కానండి, అంటే మరొక నోటిఫికేషన్ రావడానికి సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. మరి అప్పటిదాకా కూడా ఉండలేరు కనుక ఏదో ఒక స్కూల్లోనో ఏదో ఒక కాలేజీలో కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. కనుక మీరు ముందుగా ఆ కన్సర్న్డ్ కాలేజెస్తో కూడా మీరు మాట్లాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఏదేమైనప్పటికీ మీ ప్రిపరేషన్లో మాత్రం మీరు ముందుకే వెళ్ళండి, ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.